హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. సోకాల్ పర్యావరణవేత్త గ్రెటా థన్బర్గ్కు ఇజ్రాయెల్ చుక్కలు చూపించింది. ఆమె ఏకంగా చావు అంచుల దాకా వెళ్ళి వచ్చిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే రీసెంట్గా ఆమె గాజాలో ఎంటర్ కావడానికి ట్రై చేసింది. అక్కడ మానవతా సహాయం అందిస్తాను, తాను కూడా పర్యావరణవేత్తను, మానవతావాదిని అని కలరింగ్ ఇచ్చుకునేందుకు గాజాలో ఎంటర్ కావడానికి ట్రై చేసింది. కానీ ఇజ్రాయెల్ వీరిని అడ్డుకుంది. అసలు గాజాలో ఎంటర్ కావడానికి వీల్లేదు అంటూ వారు ఉన్న ఫ్లోటిల్లాలు అంటే తెరచాప నావలని అంటారు కదా, అలాంటి నావలను ఇజ్రాయెల్కు తీసుకువెళ్ళి వాళ్ళందరినీ బందీలుగా ఉంచుకుంది. త్వరలోనే తిప్పి పంపుతామని చెబుతూ వస్తుంది. అయితే వీరిని బందీలుగా తీసుకునే క్రమంలో ఇజ్రాయెల్ వారిపై వాటర్ కెనాన్లను సైతం ప్రయోగించింది. దీనివల్ల గ్రెటా థన్బర్గ్ ప్రాణాలకే ముప్పు ఏర్పడింది అని ఆమె అనుకూలురు చెబుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇజ్రాయెల్ వారికి ఎంత గట్టిగా సమాధానం చెప్పిందో మనందరికీ అర్థమవుతుంది. అయితే గ్రెటా థన్బర్గ్ గాజాలో ఎందుకు ఎంటర్ కావాలని అనుకుంది, వారిని ఇజ్రాయెల్ ఎందుకు అడ్డుకుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గ్రెటా థన్బర్గ్ గురించి మనందరికీ తెలుసు. ఆమె ప్రపంచంలో ఒక్క మొక్క కూడా నాటకపోయినా పర్యావరణవేత్తగా కలరింగ్ ఇచ్చుకుంటూ ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటారు. ఈమెను డీప్ స్టేట్ అనే ఒక పెద్ద సంస్థ ఈమెను పాదుగొల్పింది. ఆ సంస్థ కోసమే ఈమె పని చేస్తూ ఉంటుంది. ఈ డీప్ స్టేట్ అనేది ప్రపంచంలో తమ ఐడియాలజీని ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాయో అక్కడ ఇలాంటి తొత్తులను ఉపయోగించుకుంటూ ఉంటాయి. అందులో భాగంగానే గ్రెటా థన్బర్గ్ను కూడా క్రియేట్ చేసుకుంది. ఆమె ఎప్పుడూ కూడా ఒక్క మొక్క నాటకపోయినా ప్రపంచంలో రైట్ వింగ్ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా పని చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాజాలో తాను ఏదో ఒక నానా యాగి క్రియేట్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాలి, ఇజ్రాయెల్ను ఇరకాటంలో పెట్టాలి అని ఆమె భావించింది. అందులో భాగంగానే మానవతా సహాయం నేను అందించడానికి గాజాకు వెళ్తున్నాను అనే పేరిట కొన్ని హ్యూమన్ ఎయిడ్ అంటే నిత్యావసరాలు, మెడిసిన్స్ ఇలాంటివి తీసుకుని గాజాకు బయలుదేరారు. అయితే దీన్ని ఇజ్రాయెల్ ముందుగానే పసిగట్టింది. వీరిని ఎలాగైనా అడ్డుకోవాలి, లేదంటే చాలా ఇబ్బందులు వస్తాయి అని నెతన్యాహు ముందుగానే గుర్తించారు. దీంతో ఐడిఎఫ్ బలగాలు ఆమెను సముద్రంలోనే అడ్డుకున్నాయి, వారిపై వాటర్ కెనాల్లను ప్రయోగించాయి. వారు దాదాపు చావు అంచుల దాకా వెళ్ళి వచ్చారు. నిజానికి దీన్ని ఇజ్రాయెల్ ఒప్పుకోకపోయినా గ్రెటా థన్బర్గ్ అనుకూలురు ఇదే మాట చెబుతూ ఉన్నారు కాబట్టి ఇది నిజంగానే జరిగి ఉండవచ్చు. వీరందరినీ అదుపులోకి తీసుకుని ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉంచుకున్నారు. కొద్ది రోజుల్లోనే వీరందరినీ వారి స్వదేశాలకు తిప్పి పంపుతామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. సో వారి ప్రాణాలకి ముప్పేమీ లేదు, కానీ వారికైతే సరైన సమాధానం చెప్పింది. నిజానికి గ్రెటా థన్బర్గ్ గాజాకు వెళ్ళి అక్కడ వారికి సహాయం అందిస్తూ ఉండటం అండ్ అక్కడ ఉన్న ఎక్కడైతే నాశనం అయిందో అక్కడ పర్టికులర్గా కొన్ని వీడియోలు తీయడం, ఆమె ఉన్నట్టు వాటిని సందర్శించినట్టు ఈ విధంగా కొన్ని వీడియోలు తీసుకోవడం ద్వారా ప్రపంచం దృష్టిని గాజా వైపు ఆకర్షించేందుకు పెద్ద ప్లానే పన్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ హమాస్ నేతలతో సీజ్ ఫైర్కు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాతో కూడా ఒప్పించింది. అమెరికా ఏర్పాటు చేసిన 21 సూత్రాలను యావత్ అరబ్ దేశాలు, భారత్, చైనా ఇలా అన్ని దేశాలు కూడా అంగీకరించాయి. ఈ విధంగా నెతన్యాహు ఎప్పటికప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడానికే ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ హమాస్ మాత్రం అసలు ఈ యుద్ధాన్ని ఆపడానికి అస్సలు ముందుకు రావడం లేదు. అలా గనుక జరిగితే అక్కడ వారి పట్టు కోల్పోతుంది. తద్వారా గాజా ప్రజలు కట్టే పన్నులను వీళ్ళు ఎంజాయ్ చేయడానికి ఉండదు. కాబట్టి హమాస్ నేతలు ఈ సీజ్ ఫైర్కు ఒప్పుకోవడం లేదు. కానీ ఈ గ్రెటా థన్బర్గ్ లాంటి వారు డీప్ స్టేట్ అనుబంధంగా పనిచేస్తూ ఈ హమాస్ ఉగ్రవాదులకు అనుకూలంగా పని చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే పదే పదే గాజాలో ఎంటర్ కావడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఎలాగోలా అక్కడ వీడియోలు తీసి ప్రపంచానికి వీటిని చూపించాలి, తద్వారా తమ నరేటివ్ను ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేయాలి అనే విధంగా ఆమె ప్లాన్ వేశారు. కానీ ఇజ్రాయెల్ దీన్ని ముందు నుంచి అడ్డుకుంటూ వచ్చింది. అయితే ఇదే మొదటిసారి కాదు, ఇంతకుముందు జస్ట్ ఒక 10 days క్రితమే గ్రెటా థన్బర్గ్ గాజాలో ఎంటర్ కావడానికి ట్రై చేశారు. అప్పట్లో ఒక పెద్ద ఓడను తీసుకుని ఎంటర్ కావడానికి ట్రై చేస్తూ ఉండగా ఐడిఎఫ్ దళాలు వీరికి సరైన సమాధానం చెప్పాల్సిందే, ఇంకోసారి ఎంటర్ కావడానికి సాహసం కూడా చేయకూడదు అనే విధంగా
డ్రోన్తో తీసుకువెళ్ళి చిన్న అటాక్ చేసింది. అంటే ఓడ ఎక్కడ ధ్వంసం కాకుండా, ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఓడపై ఒక మూలన ఈ డ్రోన్తో అటాక్ చేసింది. అంటే మేము మిమ్మల్ని ఖచ్చితంగా అటాక్ చేసి చంపగలం, మీరు ఈ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనే విధంగా ఒక చిన్న వార్నింగ్ ఇచ్చేందుకు ఈ విధంగా డ్రోన్ అటాక్ చేసింది. అయినా కూడా అప్పట్లో గ్రేటా థన్బర్గ్ వెనక్కి వెళ్ళిపోయారు, గాజాలో ఎంటర్ కాలేదు. అయినా కూడా మళ్ళీ అటువంటి ప్రయత్నమే చేస్తూ వచ్చింది. ఎందుకంటే తనను ఎవరు చంపలేరు అన్నది గ్రేటా థన్బర్గ్కు బాగా తెలుసు. ఒకవేళ ఆమెకు ఏమైనా జరిగితే యావత్ డీప్ స్టేట్ మొత్తం యాక్టివ్ అవుతుంది, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ కూడా ఈ చిన్న తురుపు మొక్క కోసం అంత పెద్ద సాహసం చేయలేదు. అందువల్లనే ఆమెకు చిన్న జలకిచ్చి వెనక్కి పంపించింది. అయినా కూడా మళ్ళీ తిరిగి రావడంతో ఈసారి ఏకంగా అదుపులోకి తీసేసుకుంది. త్వరలోనే ఇప్పుడు రిలీజ్ చేశామని ప్రకటించింది. కానీ మరోసారిగానే ఇదే విధంగా గనుక గ్రెటా థన్బర్గ్ ఇలాంటి చర్యలకు గనుక పాల్పడితే ఈసారి మాత్రం ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదని నిపుణులు చెబుతున్నారు. సో ఇప్పటికైనా ఇజ్రాయెల్తో పెట్టుకోకుండా జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సోకాల్డ్ పర్యావరణవేత్తలను ప్రపంచం కూడా ఎంత దూరం పెడితే అంత బెటర్. ఎందుకంటే వీరి వల్ల రూపాయి లాభం కూడా ఉండదు, ఉగ్రవాదులకే సపోర్ట్ ఇస్తూ ఉంటారు. తద్వారా ప్రపంచం ఇంకా నాశనం అవుతూనే ఉంటుందే తప్ప ఎప్పుడూ కూడా పైసా లాభం చేకూరదని ప్రపంచం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంలో ఇజ్రాయెల్ చేసిన పని కరెక్టా, లేదంటే గ్రెటా థన్బర్గ్ చేసిన పనే కరెక్టా అనే విషయాన్ని కామెంట్లలో మీ అభిప్రాయాల ద్వారా తెలపండి. అండ్ ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.